సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. IPL 2024లో మ్యాచ్ నెంబర్ 41 హైదరాబాద్లో మన ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ RCB. సో ఈ రెండు జట్ల మధ్య జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లో ఒక కీలక పోరైతే కనపడేలా కనిపిస్తుంది. మంచి స్కోర్ కూడా భారీ ఎత్తున వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. వరుస ఓటములతో సతమతం అవుతున్న RCB వరుస గెలుపులతో దూకుడు మీద ఉన్న మన హైదరాబాద్ టీం మ్యాచ్ జరగబోతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది. సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. మొత్తానికి మన మ్యాచ్ జరగబోతుంది హైదరాబాద్లో ఉప్పల్లో, RCB వర్సెస్ హైదరాబాద్. ఎలా ఉండబోతుంది సార్ ఈ మ్యాచ్? ఒకవైపు కోహ్లీ, ఒకవైపు మన హోమ్ టీం. కోహ్లీ ఒక్కడే పాపం ఫామ్లో ఉన్నాడు, తన్నుకులాడుతున్నాడు టీంని గెలిపించాలి అనేటువంటిది. కానీ లేదు, బెంగళూరు విషయంలో వాళ్ళ బౌలింగ్ యూనిట్ అని టోటల్గా ఫెయిల్ అవుతోంది. ఒక టీమ్గా ఫెయిల్ అవుతోంది బెంగళూరు, కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు. మరొక వైపు ఏమో SRH ఆశ్చర్యకరంగా 16th ఎడిషన్ దాకా SRH అంటే కనుక బౌలింగ్ అనేటువంటిది ఉండేది. బట్ 7th ఎడిషన్లో కంప్లీట్ మారిపోయింది. అది SRH అంటే బ్యాటింగ్ అనేటువంటిది. ఇప్పటికే 3 సార్లు 250+ స్కోర్స్ నమోదు చేశారు. హయ్యెస్ట్ టీమ్ స్కోర్ మన పేరు మీదే ఉంది. మొదట ముంబైతో దాన్ని చేశారు, ఆ తర్వాత దాన్ని మళ్ళీ బెంగళూరు మీద దాన్ని అధిగమించారు. సో కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గానే అటు SRH బ్యాటింగ్ వర్సెస్ ఇంకా RCB బౌలింగ్ అని చెప్పుకోవాలి. కానీ వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి SRH ఆఫ్ కోర్స్ ఇస్ ఏ స్ట్రాంగ్ టీమ్. మరి వన్ సైడ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక్క స్పెల్ చాలు. ఈవెన్ సిరాజ్ సపోజ్ అతని హోమ్ గ్రౌండ్, సిరాజ్ ఆడుతున్నది బెంగళూరుకి అయినా కూడా హోమ్ గ్రౌండ్ ఇది. సో కాబట్టి ఇక్కడ వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేటువంటి తెలిసినటువంటి వాడు ఫస్ట్ పవర్ ప్లేలో కనుక ఒక 2 వికెట్లు తీసుకున్నాడు అనుకుందాం. సో ఇంకా తర్వాత SRH కొలాప్స్ అవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ అదే అల్జరీ జోసెఫ్కి ఇక్కడ ఇదే ఉప్పల్ స్టేడియంలో 6 wickets for 12 runs మంచి రికార్డు ఉంది. బెస్ట్ ఫిగర్స్ అతని పేరు మీదే ఉన్నాయి ఇక్కడ ఉప్పల్ స్టేడియంకి సంబంధించి. సో అట్లాగే ఏదైనా బౌలర్ కనుక స్టెప్ అప్ అయ్యి ఈవెన్ టాప్లీ యూ కెనాట్ డిస్కౌంట్ దట్ టాప్లీని. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఓవరాల్గా కొంచెం SRH కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది అని చెప్పచ్చు. SRHలో ఓపెనర్స్ విధ్వంసం సృష్టించడమే ఆ అవతల జట్టుకి ఇంకా కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఒకవేళ ఓపెనర్స్ కనుక విఫలమైతే RCBకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉండవచ్చు సార్ మ్యాచ్లో. ఓపెనర్స్ కనుక వాళ్ళ పవర్ ప్లేలోనే ఓపెనర్స్ వికెట్లను కనుక తీయగలిగేట్లయితే డెఫినెట్గా RCB కూడా ఇట్స్ ప్రూవెన్ దట్. ఎందుకంటే మార్క్రమ్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అయితే కనుక ఏకంగా కుల్దీప్ యాదవ్ టాపప్ డెలివరీని జస్ట్ ఇలా పుష్ చేసి మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి సునాశమైనటువంటి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయినటువంటిది. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఈవెన్ క్లాసెన్ కన్సిస్టెంట్గా ఉన్న లాస్ట్ 2 matches నుంచి క్లాసెన్ కన్సిస్టెంట్. అంతకుముందు 9 runs, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ 15 runs అతను. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత నితీష్ కుమార్ నిలబడాలి, ఆ తర్వాత అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ దాకా. సో ఎప్పుడైతే మిడిల్ ఓవర్స్లో కనుక ఒక 2-3 వికెట్లు పడేట్లయితే ఆటోమేటిక్గా వికెట్ని కాపాడుకునేందుకు నితీష్ లాంటి వాళ్ళు కూడా డిఫెన్సివ్ గేమ్ ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకని సాయి మీరు అన్నట్టు నిజంగానే ఒకవేళ పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ పర్టికులర్గా ట్రావెల్స్ హెడ్ వికెట్ని కనుక తీసుకునేట్లయితే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది. ఎందుకంటే అభిషేక్ శర్మ నో డౌట్ బాగా ఆడుతున్నా కూడా ఇంత మటుకు 50 మార్కుని చేరుకోలేదు, మనం గమనించాల్సినటువంటిది. సో క్విక్ ఫైర్ ఇస్తున్నాడు, ఒక మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, కానీ దాన్ని పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోతూ ఉన్నాడు. సో దీంతో ఒకవేళ SRH పవర్ ప్లేలోనే కనుక వికెట్లను కోల్పోయేట్లయితే ఎస్. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ మ్యాచ్ గమనిస్తే పవర్ ప్లేలో 125 runs వితౌట్ లాస్ ఉన్నటువంటిది ఒక్కసారిగా అభిషేక్ శర్మ 44 runs దగ్గర అవుట్ అయిన తర్వాత చూస్తే, అంటే దానికి బేస్ చేసుకున్నప్పుడు ఆ పవర్ ప్లే 125 runsని దృష్టిలో పెట్టుకుంటే జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఫస్ట్ టైం యాక్చువల్గా IPLలో టీమ్ టోటల్ 300 క్రాస్ అవుతుంది అనేటువంటిది. బట్ ఎట్ ద ఎండ్ యూ స్టాప్డ్ ఎట్ 267. సో అందుకని నిజంగానే సాయి గుడ్ అబ్జర్వేషన్. ఒకవేళ ఓపెనర్స్ వికెట్లు కనుక తీసేట్లయితే SRH ఆల్సో విల్ బీ ఇన్ ట్రబుల్. అలాగే RCB బ్యాటింగ్ విషయానికి వస్తే సార్, కొడుతున్నారు 200 వరకు కూడా తీసుకువెళ్తున్నారు, కానీ గెలవలేనటువంటి పరిస్థితి వాళ్ళ బ్యాటింగ్ నుంచి మనం చూస్తున్నాం. సో ఇంకా మార్పులు ఏమన్నా, ఇంకా హిట్ చేసేటువంటి బ్యాటర్లు ఏమన్నా RCB తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఛాన్స్ ఉందా? మ్యాక్స్వెల్ అయితే మరలా వచ్చేటువంటి అవకాశం ఏమన్నా చూడొచ్చా? తను హిట్ అయితే కొంత RCBకి మంచి స్ట్రాంగ్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. మ్యాక్స్వెల్ ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. క్యామరన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ అతనికి ఫస్ట్ 2 matches ఆడించారు, ఆ తర్వాత ఒక 3 matches కూర్చోబెట్టారు. బట్ మళ్ళీ మనం తీసుకొచ్చినా కూడా నో యూజ్ ఈవెన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా. మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు క్లిక్ అయితే కనుక, ఎందుకంటే యూ డోంట్ ఫర్గెట్ వరల్డ్ కప్లో మ్యాక్స్వెల్ ఎట్లాగా అసలు ఆల్మోస్ట్ స్ట్రెచర్ మీద పడుకొని కొట్టాడేమో అనేటువంటి పరిస్థితి. ఓవర్కి అతను పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ అది.
సో మ్యాక్స్వెల్ లాంటి ఆటగాడు ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే చాలా యూస్ఫుల్గానే ఉంటుంది ఏ టీంకైనా కూడా. అదే వాళ్ళు ఆర్సీబీ యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ హోప్ అదే. కానీ అది జరిగేటువంటి పరిస్థితి, ఎందుకంటే హాఫ్ వే త్రూ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి మ్యాచ్లన్నీ యాక్చువల్గా ఇప్పటికీ కూడా వాళ్ళకి సెమీఫైనల్స్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ ఛాన్సెస్ వెరీ వెరీ రిమోట్. ఇంకా మిగిలింది 6 మ్యాచెస్కి 6 పెద్ద మార్జిన్ తోటి గెలిస్తే కూడా ఆ 12 ప్లస్ ఇప్పుడున్నటువంటి 2 అంటే ఒక 14 పాయింట్సే అవుతాయి. 14 పాయింట్స్ తోటి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేటువంటిది కష్టమే. కానీ సహజంగా చెప్తూ ఉంటాం కదా, ఎందుకంటే ప్లే ఫర్ ద ప్రైడ్, అట్లీస్ట్ టీం గౌరవాన్ని నిలపడం కోసమైనా ఆడాలి. ఆ ఇదిలో అలాంటి కసి కనుక వచ్చింది అంటే యూ నెవర్ నో, ఒకళ్ళు క్లిక్ అయితే కనుక నిజంగా. ఎందుకంటే ఎట్లాగూ దినేష్ కార్తిక్ ఉండనే ఉన్నాడు డౌన్ ది ఆర్డర్. మొన్న కూడా మన మీద కూడా యాక్చువల్గా 35 balls 83 runs ఒక వీరవిహారం చేశాడు. ఆల్మోస్ట్ టీంని గెలిపించాడు. 25 runs తోటి ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ అట్లాగనే అనూజ్ రావత్. సో వీళ్ళు కనుక డౌన్ ది ఆర్డర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆన్ టాప్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు మిడిల్లో కనుక క్లిక్ అయ్యేట్టయితే ఎస్. కానీ ఎంత చేసినా ఇప్పుడు సపోజ్ మన మీద 288 runs ఇచ్చారు అంటే సాయి, వాట్ ఇట్ ఈస్ ఇండికేషన్, వాళ్ళ బౌలింగ్ ఎంత పూర్గా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. సో దాన్ని ఎట్లాగా వాళ్ళు మేకప్ చేసుకుంటారు అనేటువంటిది. ఎస్, మ్యాక్స్వెల్ మధ్యలో బౌలింగ్ కూడా చేయగలిగేట్లయితే ఆ 4 overs ఆ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది డూప్లెసిస్కి. టాస్ గెలిస్తే ఏం తీసుకునే అవకాశం సార్ టీమ్స్ ఉప్పల్ స్టేడియంలో? దేనికి అనుకూలిస్తుంది స్టేడియం ఈరోజు వికెట్? ఉప్పల్ వికెట్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీనే. ఏదో ఇనిషియల్గా ఒక 4-5 overs బ్యాట్స్మెన్కి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటిది, ఎందుకంటే ఆ స్వింగ్ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది పడతాడేమో కానీ. బట్ ఆ తర్వాత ఒకసారి వికెట్ మీద నిలబడేట్లయితే, ఎందుకంటే ముంబైతో జరిగిన మ్యాచ్ బుమ్రా లాంటి ఇది ఉన్నటువంటి టీంని మనం చూస్తే కోయిట్జీ అండ్ బుమ్రా, పైగా అప్పుడు మొఫాకా ద యంగెస్ట్ అండ్ ఫ్రెష్గా ఉన్నటువంటిది, మొఫాకా ఏకంగా 66 runs ఇచ్చేశాడు. సో కాబట్టి అట్లాంటి ఇదిలో వికెట్ మీద నిలబడితే రన్స్ వస్తాయి అనేటువంటిది ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి ఏం చేస్తారనేటువంటిది పెద్ద ఇది ఉండదు. ప్లస్ మనకి పెద్ద అంత డ్యూ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు వికెట్ మీద, ఎందుకంటే ప్రాక్టికల్గా నేను అక్కడ పర్సనల్గా నేనే ఉంటాను కాబట్టి. కాకపోతే ఏంటంటే బౌలర్లుని నిజంగానే అంటే బెంగళూరు బౌలర్లు ఫామ్లో లేరు కాబట్టి మరొకసారి ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిచేట్లయితే యూ బెటర్ గో ఫర్ ది బ్యాటింగ్ అండ్ యూ క్రియేట్ ఎ న్యూ హిస్టరీ. అట్లీస్ట్ ఐపీఎల్ దిస్ ఇస్ ది టైమ్ కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి. సో అందుకని అదే అవుతుంది. అట్లాగనే బెంగళూరు విషయం అయితే కనుక ఈవెన్ వాళ్ళైనా కూడా దే గో ఫర్ ది బ్యాటింగ్ అని అనుకోవటం, ఎందుకంటే కొంచెం కనీసం ఇట్లాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మీద కొంత స్కోర్ కనుక కొట్టేట్లయితే ఆ తర్వాత ఫీల్డింగ్ వచ్చినప్పుడు ఇనిషియల్గా ఒక 2 వికెట్లు తీసేట్లయితే కనుక ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఎయిదర్ క్యాప్టెన్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చాలా కష్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఇంకా పూర్తిగా కొలాప్స్ అయినట్టేనా, లేకుంటే గెలిస్తే ఇంకేమన్నా ఆప్షన్ ఉందా ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి ఆర్సీబీ? అది వెరీ వెరీ రిమోట్ ఛాన్సెస్, ఎందుకంటే ఇంకా 8 matches ఆడేశారు. సో రిమైనింగ్ 6 matches 6 గెలిచారు అనుకుంటే కనుక 12 points. ఇప్పుడు ఉన్నటువంటిదే 2 points. సో కాబట్టి అట్ ద ఎండ్ దే విల్ స్టాండ్ ఎట్ 14 points. సో ప్లస్ వాళ్ళది ఇప్పుడు పోనీ రన్ రేట్ ఏమైనా మెరుగ్గా ఉంది అంటే కాదు, రన్ రేట్ వాళ్ళు ఆల్రెడీ మైనస్లో ఉంది. సో కాబట్టి ప్రతి మ్యాచ్ని కనీసం వాళ్ళు 40-50 runs డిఫరెన్స్ తోటి గెలుస్తూ ఉంటే, లేదా వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు కనీసం 17th over 18th overలో కనుక మ్యాచ్ని ఫినిష్ చేయగలిగేట్లయితే, అటువంటి అద్భుతాలు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి టెక్నికల్గా అవకాశం ఉంది. ప్రాక్టికల్గా మనం నిజంగా నిక్కచ్చిగా కనుక మాట్లాడుకోవాలంటే మాత్రం దే ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్. ఈ సీజన్ కూడా 17th edition కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనేటువంటిది ప్రాక్టికల్గా చూసుకుంటే కనుక. టెక్నికల్గా ఆఫ్ కోర్స్. సో అది మొత్తానికి మ్యాచ్ నెంబర్ 41 హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ మన ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో కూడా ఒక పరుగుల వరద అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులందరూ కూడా, ఎందుకంటే భీకరమైనటువంటి ఫామ్లో ఎస్ఆర్హెచ్ కనపడుతుంది కాబట్టి. సో చూడాలి, కోహ్లీకి అగ్నిపరీక్షలాగా మారబోతున్న ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఫుల్ జోష్ ఇచ్చేటువంటి మ్యాచ్గా కనబడుతున్నటువంటి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.